I'm a TOEFL expert by God's grace. చూసే ఉంటారు మీరు ఇది రైట్. I attended my TOEFL certification program in 2023. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి మనకి? Well, this is an authorization from ETS India that I'm authorized to teach TOEFL as well, apart from IELTS. So నేను నా IELTS certification program 2016లో అటెండ్ అవ్వాలి, సౌదీ అరేబియా. ఆల్ రైట్, దట్ వాజ్ ఫ్రమ్ బ్రిటిష్ కౌన్సిల్. ఆల్ రైట్, సో ఇవాళ మనం మాట్లాడకపోయేది వొకాబులరీ గురించి. రైట్, చాలామంది చెప్తారు వొకాబులరీ ఫర్ అ బ్యాండ్ 9 అని, వొకాబులరీ ఫర్ అ బ్యాండ్ 8. సో నేను ఇవాళ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఇవి చాలా మందికి ఒక వెలుతురులో తెచ్చినట్టు అవుతుంది. బికాజ్ మెనీ పీపుల్ థింక్ దాట్ ఈ ఒక్క వర్డ్ నేను వాడిస్తే నాకు బ్యాండ్ 9 వస్తాయి. మీరు చాలా వీడియోస్ చూడొచ్చు ఇలాంటి యూట్యూబ్ మీద. ట్రై యూజింగ్ దీస్ వర్డ్స్ టు గెట్ అ బ్యాండ్ 9 అని ఇచ్చేస్తారు. నిజంగా వొకాబులరీ వల్ల బ్యాండ్ 9 వస్తే ఎనీ ట్రైనర్ కెన్ గివ్ అరౌండ్ 300 to 400 words to score a band 9. But the main important thing here is to know the contextual meaning of that word and how to use it, right? Yes, konni common words untai which can be used in your IELTS speaking and writing just to score well in your vocabulary part, not the entire thing. Tarvata it will contribute to your overall score. Kani it is very important for you to be aware about what types of words are you using in your IELTS speaking and IELTS writing. Because చాలాసార్లు నేను స్టూడెంట్స్కి చూస్తాను ఏదో ఒక హై అండ్ వర్డ్ పట్టుకొచ్చేసి దే రైట్ ఇట్ ఇన్ టాస్క్ 1 ఆఫ్ IELTS రైటింగ్ అకాడమిక్. సర్జ్ అని రాసిస్తారు. సర్జ్ అంటే సడన్ ఇంక్రీజ్కే వాడాలి ఆ వర్డ్. ఏదైనా వాల్యూలో మెల్లగా పెరిగితే యూ కెనాట్ రైట్ ఇట్ యాజ్ సర్జ్. సర్జ్ మీన్స్ సడన్ ఇంక్రీజ్ ఆఫ్ సంథింగ్. ప్లమెటెడ్ అని ఒక అబ్బాయి మొన్న రాశాడు. ప్లమెట్ ఎప్పుడు రాస్తారు? ప్లంజ్డ్ ఆర్ ప్లమెట్ సడన్గా డౌన్ఫాల్ ఉంటేనే రాస్తారు. రైట్, మెల్లగా తగ్గితే దాన్ని గ్రాడ్యువల్ డిక్లైన్ అని రాయొచ్చు మీరు. కంటిన్యూస్కి యూ కెన్ యూజ్ సమ్ అదర్ వర్డ్స్. ఫర్ ఇన్స్టెంట్ కంటిన్యూస్ వాడచ్చు, ఇన్సెసెంట్, INCESSANT. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, ఇవి మీరు గుర్తు పెట్టుకుంటే ఇట్ విల్ ఓన్లీ హెల్ప్ ఇన్ ద వొకాబులరీ పార్ట్. దాట్ టు వెన్ యూజ్డ్ కరెక్ట్లీ. మీరు వేరే వీడియోస్ చూసి ఈ వర్డ్ వాడితే నాకు 9 బ్యాట్స్ వస్తాయని అసలు అనుకోకండి. బికాజ్ దోస్ ఆర్ ద వర్డ్స్ ఐ యాక్సెప్ట్. కానీ అవి ఎలా యూజ్ చేయాలా, ఎప్పుడు యూజ్ చేయాలా, ఎట్లా యూజ్ చేయాలని చాలామంది ట్రైనర్స్ చెప్పరు. రైట్, సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో ఫర్ ఇన్స్టెన్స్ వల్నరబుల్ నేను ఒక వర్డ్ మొన్న ఒక వీడియోలో చెప్పాను. వల్నరబుల్ అంటే ఏంది? ఎట్ అ గ్రేటర్ రిస్క్ ఆఫ్. ఫర్ ఇన్స్టెన్స్ young children are more vulnerable. Vulnerable ko oka synonym undi susceptible. More susceptible to pneumonia compared to adults. Ante they are at a higher risk of suffering from that issue, health issue, pneumonia compared to adults. Daki susceptible anta. Inkoko word endi? ఇలాంటి చాలా వర్డ్స్ ఉంటాయండి. 1 2 3 4 5 వర్డ్స్ చెప్తే మనకి IELTS కంప్లీట్ కాదు. IELTS, English is an ocean. You have numerous words. But కొన్ని words మీరు ఏవి వాడచ్చు అంటే IELTS writing task 2లో few people think, few people say, few people believe. అక్కడ మీరు ఏం రాయొచ్చు? Few people believe కి it is a common belief among few people అని రాయొచ్చు. దాంట్లో తప్పేం లేదు. It is a common belief among few people. Few people argue కాడా, few people contend or some people contend. CONTEND. కంటెండ్ అంటే ఏంది? ఆర్గ్యూకే కంటెండ్ అంట. రైట్, ఇప్పుడు వేరే ఏం రా అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటింగ్ టు టుడేస్ మోడర్న్ వరల్డ్ క్యాన్ బి రిటన్ యాజ్ ఇన్ టుడేస్ కంటెంపరీ ఇపాక్. ఇపాక్, EPOCH. ఇది ఇపాచ్ కూడా అంటారు, ఇపాక్ కూడా అంటారు. సో మీన్స్ ఎరా. బట్ బెటర్ టు రైట్ కంటెంపరీ era or contemporary world. Contemporary, CONTEMPORARY. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 2-3 వర్డ్స్ రాస్తే మీకు 7 బ్యాండ్ ఆర్ 7.5 రావండి.
You have to be alert in each and everything. Task, response, coherence, formation of compound sentences, formation of complex sentences, subject verb agreement. చాలా మంది ఇవి చెప్పరు, అందుకే పిల్లలకి 5.5 6 బ్యాండ్స్ వస్తాయి రైటింగ్. ఆల్ రైట్, ఇప్పుడు కెనేడియన్ ఇమిగ్రేషన్ కోసం కూడా మీకు తప్పకుండా ఐఎల్స్ జనరల్ తీసుకోవాలి. జనరల్ ట్రైనింగ్ అండ్ ఐఎల్స్ అకాడమిక్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, చాలా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో కొన్ని వర్డ్స్ నేను చెప్పబోయి ఏంది ఇలా చెప్పాను, వల్నరబుల్, ససెప్టబుల్, రైట్. వేరే వర్డ్స్ కూడా చెప్పాను. ఇంట్రికేట్. ఇంట్రికేట్ అంటే సంథింగ్ విచ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ టు ఫ్యాథమ్, టు కాంప్రిహెండ్. ఫ్యాథమ్, FATHOM. ఫ్యాథమ్ అంటే అండర్స్టాండ్. ఈ వర్డ్స్ టోఫెల్లా, ఐఎల్స్లా, పీటీలా కనబడుతూ ఉంటాయి. ఫ్యాథమ్, FATHOM. ఫ్యాథమ్ అంటే టు అండర్స్టాండ్ ఆర్ టు కాంప్రిహెండ్ సంథింగ్. It is difficult for me to fathom why there are so many mosquitoes here. Ante it's difficult for you to understand why you see so many mosquitoes. Ala. All right. Inka words em unnai. For example, మీరు IELTS స్పీకింగ్ టెస్ట్లో ఉన్నారు, మీకు ఒక స్పీకింగ్ క్వశ్చన్ వచ్చింది. ఇట్స్ రిలేటెడ్ టు ప్లేస్, నేచర్. నేచర్కి మీరు ఒక్కటేసారి బ్యూటిఫుల్ 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 అలా చెప్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ యూ, బికాస్ ఇట్ కమ్స్ అండర్ రెపిటేషన్. And repetition is a sign that you don't have proper command on language and vocabulary as well. ABC strategy నేను చెప్తాను. ఈ 3 వర్డ్స్ అట్లీస్ట్ ట్రై చేయండి. ఎవరైతే నా వీడియో చూస్తుండ్రో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి, ఈ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. దేనికి? ప్లేస్కి రిలేటెడ్. ABC strategy అంటారు దీనికి. A for you can use the word amazing, very simple word. You can also use the word alluring, ALLURING. Alluring ante it excites you a lot, right? It was an alluring place. B, beautiful, right? ఇది కూడా మీరు వాడచ్చు, beautiful, right? C తోడు కూడా మీరు వాడచ్చు, captivating, CAPTIVATING. It was a captivating place in the midst of a forest and I was intrigued. ఇంట్రీగ్డ్ అంటే INTRIGUED. ఇంట్రీగ్డ్ అంటే ఫ్యాసినేటెడ్ అంటారు. ఆల్ రైట్, ఇలాంటి వర్డ్స్ వాడాలన్నా తప్పకుండా వాడితే మంచిది. మీకు ప్రొనౌన్సియేషన్ వేరే పారామీటర్స్లో మీరు స్ట్రాంగ్ ఉంటే వాడకుండా ఏమీ కాదు. బట్ డోంట్ ట్రై టు యూజ్ ఓవర్లీ రిచ్ వొకాబులరీ. కొంచెం ఫెమిలియర్ ఉన్న వర్డ్సే ఎక్కువ వాడండి ఐఎల్స్ స్పీకింగ్. ఆల్ రైట్, సో నేచర్కి మనం ఏం నేర్చుకున్నాం ఇవాళ? ఒక ప్లేస్, alluring place, beautiful place, amazing place, captivating place. ఇంకొకటి ravishing, RAVISHING. ravishing అంటే చాలా బ్యూటిఫుల్. ఇది మనుషులకు కూడా చెప్పొచ్చు, ravishing girl అలా చెప్పొచ్చు. there is nothing wrong in that. all right, so you can remember it like this. Ravi, Ravi అంటే ఎవరు? ravishing. Ravi wears a cap. Cap అంటే captivating, right? ఇది ఒక strategy. I try to simplify the language learning. Ravi cap అంటే you will be easily able to remember. Wow, it was a ravishing place. Wow, it was a captivating place. Ala. All right, so midst ante in the MIDST. Midst ante center of something. Middle antam kada manam, middle of something. Midst anna middle of something annamata. Laknavaram is located in the midst of a dense forest. Ala. Okay, so ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి. ఆల్ రైట్, ఐల్ ట్రై టు అప్లోడ్ దెమ్. అండ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ నేను నా టెలిఫోన్ నంబర్ ముందే ప్రొవైడ్ చేశాను, మీరు అది దాని ద్వారా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ రైట్, అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి. ఆల్ రైట్, సో గాడ్ బ్లెస్ యూ. గుడ్ బై.